తెలుగుదేశం పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించి బయటకు గెంటి వేయబడిన పాలికా శ్రీను అనే వ్యక్తి గురువిందగించి వంటి వాడని, ఇకపై అతను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ నాయకులు హెచ్చరించారు. నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, కార్యనిర్వాహక కార్యదర్శి మురుకుర్తి రవి యాదవ్, తెలుగు యువత నగర అధ్యక్షులు ఉర్లంకల లోకేష్ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకుడు పాలికా శ్రీను, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులపై అదే పనిగా బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ నెల 10వ తేదీన తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఆధ్వర్యంలో జెమినీ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల శంఖారావం విజయవంతం కావడం, అదే రోజు మార్కాని ఎస్టేట్స్లో నిర్వహించిన శెట్టి బలిజ ఆత్మీయ సమావేశం వెలవెలబోవడంతో పని పాట లేక ఆరోపణలు చేస్తున్నాడన్నారు. మాట్లాడితే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆదిరెడ్డి శ్రీనివాస్ దగ్గరే ఉన్నాయనే బదులు అధికారంలో ఉన్నది వారే కాబట్టి వచ్చి అరెస్టు చేయించుకోవచ్చునన్నారు. ఈ మధ్య కాలంలో వైకాపా నాయకులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఉండడం, ఆ తప్పులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ తప్పులను ఆదిరెడ్డి శ్రీనివాస్కు ఆపాదించాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, కార్యదర్శి లాల్ ఖాన్, మాజీ కార్పొరేటర్ కడెల రామకృష్ణ, బంగారు నాగేశ్వరరావు, అహ్మద్, బషీర్, సలాది ఆనంద్, కుంచి యేసు తదితరులు పాల్గొన్నారు. పాలిక శ్రీను అనే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మా తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి పార్టీని వీడి బయటికి వెళ్ళిన ఆయన అసలు ఫస్ట్ పాలిక శ్రీను గారు. ఆయన మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే పులిగింద కోస జీ కింద నల్లగా ఉంటుందని తెలియదంట, దాని షేప్ ఇలా ఉంటుంది. జీ కింద ఏముందో తెలియదు, నల్లగా ఉన్నది, పైన అంతా ఎర్రగా ఉందో నున్నగా అనుకుంటుందంట. ఆయన చెప్తా ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లు, ఈ గుండాయిజం చేసేవాళ్ళు, గంజా బ్యాచ్ అంతా కూడా ఆల్రెడీ వాసు దగ్గర ఉన్నారండి. మరి అందరూ ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారుగా, మరి తీసుకెళ్ళి లోపలే చేయొచ్చుగా. ఎంతసేపు ఇదే సోది ఏంటంటే మాకు అర్థం కాదు. పోలీసు డిపార్ట్మెంట్ ఉందిగా, మీరు అందులో ఎవరు రౌడీ చేయడో, ఎవరు పెట్టచ్చో, ఎవరు గంజాయి వేయచ్చో లోపలేసేయచ్చుగా. అది మంచిగుండదు. ఇంకెంతసేపు ప్రెస్ మీట్లు పెడతాం, ప్రెస్ వారికి ఇబ్బంది పెడతాం, మమ్మల్ని అందరినీ కూర్చోబెడతాం. ఎందుకండి ఇది? నేను అడుగుతాను ఒకటి, బయట అంటా ఉన్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది, ఎంపీ గారు భర్త గారు అనుచరుడు ఒక ఆయన గంజాయి కేసులో దొరికాడంట. ఎవరు అనుచరుడండి? ఎంపీ గారు అనుచరుడు గంజాయి కేసులో దొరికాడంటే అది మీరు ఆలోచించండి. అలాగే విధంగా ఒక 40వ డివిజన్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆ వార్డు ఇన్ఛార్జినే లేపేస్తాను, చంపేస్తాను అని చెప్పి పొడి చేస్తాను బెదిరింపు.